ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనల్ని, మన కుటుంబములను ప్రభు దీవించి, ఆశీర్వదించి, ప్రభు మనకిచ్చిన ప్రతి వాగ్దానమును మన ఎడల, మన కుటుంబస్తుల ఎడల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. సమయంలో మనము దేవుడు వాక్యమును ధ్యానించవచ్చు. అందరూ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము చెప్పి ప్రభు నీకు తోడు ఉండెను అని చెప్పాను. ఆమేన్. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన మనకు దేవుని దూత ఇస్తున్న వర్తమానము ఏమిటి అంటే గనక, మీకు శుభము కలుగునుగాక. దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరము ఏవైతే శుభవచనాలు పలికారో, మీ మందిరములో మీ సేవకులు దేవుని వాక్కు ద్వారా మీకు ప్రార్థనాపూర్వకంగా ఏ శుభవచనాలు అయితే పలికారో, ఏ వాగ్దానాలు అయితే దేవుని సన్నిధిలో పొందుకున్నారో, యేసు నామములో ప్రతి శుభవచనములు మీ ఎడల, మీ కుటుంబస్తుల ఎడల నెరవేర్చబడును గాక, మీరు పొందుకునుదురు గాక. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉండే సంతోషము, సమాధానము, ఆనందము మీకు, మీ కుటుంబస్తులకి మెండుగా కలుగును గాక. కలగాలి అంటే గనక ప్రభు మనకి తోడు ఉండును గాక అని దేవుని యొక్క దూత సెలవిస్తుంది. చూడండి దేవుని ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎంత స్థాయి కలిగైనా ఉండొచ్చు, ఎంత పేరు కలిగైనా ఉండొచ్చు, ఎంత హోదా కలిగి, ఎంత లగ్జరీ లైఫ్ అన్నా లీడ్ చేయొచ్చు. కానీ దేవుడు దయ లేకపోతే మనము భూమి మీద వర్ధిల్లలేము. దేవుని యొక్క తోడు లేకపోతే మనము వర్ధిల్లలేము. ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మీరు దేవుణ్ణి వేడుకోండి, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నాకు నీ దయచేయండి దేవా. ఆ రోజు మరి ఆ దేవుని దృష్టిలో దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగును గాకని దేవుని దూత చేత ఆమె వర్తమానం పొందుకున్నది. మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వర్తమానమును దూత ద్వారా ఆమె పొందుకున్నది. ఎప్పుడైతే ఆ వర్తమానము దేవుని యొక్క దూత పొందుకొని దయాప్రాప్తురాలని దేవుడి దూత సెలవిచ్చి వెళ్ళినదో, ఆనాడు నుండి ఈనాడు వరకు మరియాని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, మరియాని బట్టి దేవుణ్ణి గణపరుస్తారు. నీ జీవితంలో కూడా నిన్ను బట్టి దేవుని స్తుతించాలి అంటే, నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అంటే కనుక దేవుని యొక్క దయ నీకు కావాలి. రెండోదిగా ప్రభువు యొక్క తోడు మనకు కావాలి. ఎవరికైతే దేవుని యొక్క తోడు ఉంటుందో వారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, వారు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. అక్కడ వారికి ప్రభు హస్తము తోడుగా ఉంటుంది. అక్కడ ప్రభు సన్నిధి వారికి తోడుగా ఉండి, ఆ సన్నిధిలో ఉండే నిత్య ఆనందముతోటి, నిత్య సంతోషముతోటి ప్రభు వారు నడిపిస్తారు. ఆ విధముగా ప్రభు వారు ఈ యొక్క మరియాకి ఏ విధమైన కృప చూపాడో ఆ కృపనే దేవుడు మన ఎడలా కూడా చూపిస్తారు. ఎందుకంటే ఆమె దేవుని యొక్క కృప పొందుకున్నది. మనము కూడా నూతన సంవత్సరంలో నుండి ఉన్న మనము, అడుగుపెట్టిన మనము ఏమైనా పొందుకోవాలి అంటే కనుక దేవుని వద్ద నుండి కృప పొందుకొని ఆ కృప వద్దకి వచ్చి, ఆ కృప వలన తప్ప ఇంకా దేని వలన నాకు ఏమీ కలగదు, దేని వలన నాకు ఏమీ రాదు అని మీరు నమ్మి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము మొదటిగా దేవుని దయ కావాలని కోరుకోవాలి. రెండోదిగా ప్రభు ఒక హస్తం మనకు తోడుగా ఉండాలని కోరుకోవాలి. మూడోదిగా ప్రభు యొక్క కృప నొందిన వారముగా మనము ముందుకి సాగగలిగితే, మన జీవితంను ముందుకు గడపగలిగితే కనుక ప్రభు వారు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనలను, ఆయన నూతన కార్యములను మన ద్వారా దేవుడు నామానికి మహిమ కలిగినట్టుగా ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది కాబట్టి ఆయన కార్యాల్ని ప్రతిరోజు చేస్తూ ఆయన నామానికి మహిమ కలిగినట్టుగా మన ద్వారా మన యందు దేవుడు కృప చూపుతాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్.